ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ గణేశాయ నమః. భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము. సంస్కృత శ్లోకములు 11 నుండి 20. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిచ్యుత. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్బలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో అమృతమశ్నుతే. భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము. సంస్కృత శ్లోకములు 11 నుండి 20 సమాప్తము. భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము. సంస్కృత శ్లోకములు 11 నుండి 20 తెలుగు అర్థములు. ఈ శరీరములో ఎప్పుడైతే జ్ఞానేంద్రియాల యొక్క మొత్తము ద్వారాల నుండి చెవుల ద్వారా వినడము మరియు ఇతర అన్ని ఇంద్రియ ప్రవేశాల నుండి తేజోవంతమైన బుద్ధి యొక్క ఒక రూపమైన జ్ఞానము యొక్క ప్రకటన కలుగుచున్నదో అప్పుడు సాత్విక సహజ గుణము చాలా అభివృద్ధి చెందిన స్థితిలో ఉంది అని అర్థం చేసుకోవాలి. భరతవంశములోని శ్రేష్ఠుడా ఓ అర్జున, ఎప్పుడైతే మానవునిలో సహజమైన రజోగుణము తన చురుకుదనముతో అభివృద్ధి చెందుతున్నదో అప్పుడు లోభత్వము మనుషులతో వస్తువులతో బాహ్య ప్రాపంచిక కార్యకలాపాల ప్రభావములకు గురి కావడము, దేహము యొక్క కోరికలలో పాల్గొనడము, ఎటువంటి భయం లేకుండా నిషేధిత కార్యకలాపాలను చేయడానికి సిద్ధంగా ఉండటము, అనియంత్రిత ఇంద్రియ అవయవాలతో అశాంతి, దురాశ మరియు అనేక ఇతర సంబంధిత విషయాలు పుట్టుకుని వస్తాయి. కురువంశానికి చెందినవాడా ఓ అర్జున, ఎప్పుడైతే మానవులలో సహజ సిద్ధమైన తామస గుణము అభివృద్ధి చెందుతూ ఉంటుందో అప్పుడు విచక్షణ కోల్పోవడము, అహేతుకత, మూర్ఖత్వము, మందబుద్ధి, తెలివిలేనితనము, జడత్వము, అవివేకము, సోమరితనము, అజాగ్రత్త, అజ్ఞానము, ఎందుకు పనికిరాని హానికరమైన ప్రతికూల జ్ఞానము మరియు వీటన్నిటి సంబంధిత విషయాలు జరుగుతూ ఉంటాయి. సాత్విక గుణం అనే సహజ గుణము అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు శరీరంలోని ఆత్మ మృత్యువు ద్వారా శరీరాన్ని విడిచిపెడితే ఆ సమయములో అతడు శ్రేష్టమైన జ్ఞానులచే పొందబడినటువంటి పవిత్రమైన పుణ్యలోకాలను పొందుతాడు. అదే విధముగా రజోగుణం అనే సహజగుణము అభివృద్ధి చెందుతున్నప్పుడు శరీరంలోని ఆత్మ మృత్యువు ద్వారా శరీరాన్ని విడిచిపెడితే అప్పుడు అతను కార్యకలాపాలపై ఆసక్తి ఉన్న వ్యక్తుల కుటుంబములలో జన్మిస్తాడు. అలాగే తమోగుణం అనే సహజగుణము అభివృద్ధి చెందుతున్నప్పుడు మరణిస్తే వారు పామరులైన ప్రజల గర్భములలో లేదా తక్కువ జాతులైన జంతువులు మరియు పక్షుల గర్భములలో జన్మిస్తారు. సత్వగుణము యొక్క సహజ గుణములతో కూడియున్న కార్యములకు, అటువంటి సహజ సత్వగుణములతో కూడియున్న వ్యక్తులకు
సద్గుణ శుద్ధ సౌఖ్యము కలుగును. రజోగుణ సహజ గుణములతో కూడిన కార్యములకు దుఃఖము కలుగును. తమోగుణ సహజ గుణముతో ముడిపడి ఉన్న క్రియలకు అజ్ఞానమే ఫలితము. వీటిని పండితులైన పెద్దలు చెప్పారు. సత్వగుణ సహజ గుణములతో జ్ఞానము కలుగును. రజోగుణ సహజ గుణములతో లోభత్వము కలుగును. తమోగుణ సహజ గుణాలతో నిర్లక్ష్యము, మతిమరుపు, భ్రాంతి, అజ్ఞానము లభిస్తాయి. సత్వగుణ సహజ గుణాలు కలిగిన వారు మరణానంతరము పైన ఉన్న స్వర్గలోకాలకు వెళుతున్నారు. రజోగుణ సహజ గుణములతో ఉన్నవారు మరణానంతరము మధ్యలో ఉన్న మనుషుల లోకములో జన్మలు తీసుకుంటున్నారు. చెడు గుణాల ధోరణులతో తమోగుణ సహజ గుణాలు కలిగిన వారు మరణానంతరము పాతాళ లోకాలు లేదా అల్పమైన జాతులైన జంతువులు మరియు పక్షులలో జన్మలు తీసుకుంటారు. వివేకవంతుడు ఎప్పుడైతే సత్వరజో తమో గుణాల యొక్క సహజ గుణాలను మినహాయించి అన్ని కార్యకలాపాల కర్తగా మరొకటి లేదని తెలుసుకుంటాడో మరియు అతను ఆ సహజ గుణాలకు భిన్నముగా ఉన్నాడని కూడా తెలుసుకుంటాడో అప్పుడు అతను నా రూపాన్ని మరియు ముక్తిని పొందుతాడు. శరీరాల సృష్టికి కారణమైన సత్వరజస్సు తమో గుణాలు అనే ఈ 3 సహజ గుణాలను ఎప్పుడైతే దేహంలోని ఆత్మ అధిగమించి వెళుతుందో అప్పుడు అతడు జనన మరణ వృద్ధాప్య దుఃఖముల నుండి విముక్తి పొందుతాడు. అప్పుడు ముక్తిని పొందడం ద్వారా అతను పరమాత్మ యొక్క మరణరహిత స్థితిలో ఉంటాడు. భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము సంస్కృత శ్లోకములు 11 నుండి 20 తెలుగు అర్థములు సమాప్తము. ఓం నమో నారాయణాయ నమః.